తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని మరచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నారు. కానీ ఎన్డీఏ బహిరంగ సభలో మీరు చేసినటువంటి వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ, ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి, ఇళ్లు లేని నిరుపేదలతోటి స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయించడం అనేది గత నెల 15వ తేదీన జరిగింది. నిన్న అనగా జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేము ఇచ్చినటువంటి అర్జీలతో పాటు కవరింగ్ లెటర్లో తక్షణమే ప్రభుత్వం పూనుకొని అర్హుల్ని తేల్చి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది. వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనడం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం జరిగింది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారో ఈ 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చే దగ్గరే మీ బతుకు బయటపడిపోతూ ఉంది. అలాగే కేంద్ర